హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఫామ్లో ఒక న్యూ స్టార్ట్. ఎర్లీ మార్నింగ్ లేచాను 5కి. ఈరోజు నుండి అయితే పొలం పనులు పెట్టుకుంటున్నాను అనమాట. సో ఎర్లీగా వెళ్ళడం చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఎర్లీగా లేచాను. అండ్ ఇది పొలం చూసారా, ఇది నిన్న దున్నిన పొలం ఇది. అండ్ పైకి వెళ్తున్నాను, టూల్స్ పట్టుకొని ట్రైపాడ్ పట్టుకొని వ్లాగ్ని షూట్ చేయాలి అండ్ వర్క్ కూడా చేయాలని. సో ఇదంతా మా పొలం అనమాట. ఇదంతా ఒక 1 acre ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఇదివరకు ఇక్కడ బనానా ప్లాంటేషన్ ఉండేది, ఒక 70 మొక్కల వరకు ఉండేవి. బట్ అవి దున్నించేసి దాని మీద కార్న్ వేశారనమాట. బట్ స్టిల్ అవి ఏంటంటే దీనికి చావు అనేది ఉండదు అనమాట. అరటికి లోపల ఒక చిన్న దుంపు ఉన్నా కానీ అది మళ్ళీ బ్రతికొస్తుంది, మళ్ళీ ఇలాగ చెట్టు ఫామ్ అయిపోద్ది అనమాట. సో దానికంటూ అసలు ఆ చావు అనేది లేదు. సో నేను ఏం చేశానంటే, ఇవి ఎలాగో పుట్టాయి కదా, మళ్ళీ ఇక్కడ నీరు పెట్టడం, ఇక్కడికి వచ్చి నీరు పెట్టడం ఎందుకు, ఈ ల్యాండ్ ఎలాగో ఇంకా కంప్లీట్ ఫార్మింగ్ మళ్ళీ ఎవరికైనా ఇచ్చినా కానీ ఇవి అడ్డుగా ఉంటాయి కదా, అవేవో ఇవి కింద వేసుకుంటే నాకు ఫ్రూట్ వస్తుంది కదా అని చెప్పి నేను ఆ రకంగా ప్లాన్ చేసుకున్నాను. సో ఇక్కడ ఉన్న 70 మొక్కలు కూడా నేను కిందకి షిఫ్ట్ చేసేస్తున్నాను. అన్నీ ఒకే రోజు కాదు, ఒకే రోజు అయితే నా వల్ల అవ్వదు. సో అట్లీస్ట్ ఒక 4, 5, 6 అలాగా పట్టుకెళ్దామని. కాకపోతే కిందన ఒక 8 గొయ్యలు అయితే రెడీగా ఉన్నాయని చెప్పి నేను 8 మొక్కల్ని సెలెక్ట్ చేసుకున్నాను కిందకి పట్టుకెళ్ళడానికి. సో అందుకనే తవ్వుతున్నాను. ఇదైతే అంత ఈజీ జాబ్ అయితే ఏం కాదు. నాకైతే 2 hours పట్టింది. ఫుల్ వర్కౌట్ అయిపోయింది ఇక్కడే నాకు. అందులోని ఈరోజు కొంచెం మేఘాలు ఉన్నాయి కాబట్టి చేయగలిగాను, లేదంటే ఆ 2 hours కూడా ఇక్కడ ఫామ్లో వర్క్ చేయాలో అంత వేడిగా ఉంటుంది. సో ఒకటైతే తీసేసాను. సో ఇంకా సేమ్ ప్రాసెస్లో అలాగా 9 కూడా తీసేసాను. ఇవి మొత్తం 9 అనమాట. ఈ 9 ప్లాంట్స్ని నేను కిందకి పట్టుకెళ్ళిపోతాను. కిందన కూడా ప్లేస్ సెలెక్ట్ చేశాను, బట్ ఇంకా గొయ్యలు తవ్వాలి. వాటికంటూ కొంత ప్లేస్ కేటాయించాను. సో లెక్క పెట్టుకుంటున్నాను 9 తీసానా లేదా అని. సో అలాగా 9 ఉన్నాయి. కౌంట్ అయితే సరిపోయింది. కింద నుండి కవర్ తెచ్చుకున్నాను. ఇప్పటివరకు అయితే నా చేతికి అసలు మంటే అంటలేదు, అంటుకుంటూనే వర్క్ చేశాను. ఇంకా కిందకి పట్టుకెళ్ళిపోతాను మొక్కలన్నింటినీ. సో ఇదంతా మా పొలమే. నిజానికి అలా చూస్తుంటే నాకు అనిపిస్తుంది, ఏంటి మా పొలం ఇంత పెద్దదా అని. కిందకి పట్టుకొని వచ్చేసాను. సో చూస్తున్నారు కదా, ఈ ఏరియా సెలెక్షన్ అంతా వీటి కోసమే. నేను ఆల్రెడీ గోతులు ఒక 4-5 months తవ్వేసి ఉంచాను, బట్ అప్పుడు వేయలేకపోయాను. ఆ గొయ్యలులానే ఉన్నాయి. సో ఆ గొయ్యల్లో ఇంకా కొంచెం ఆ గొయ్యలను బాగు చేసి వీటిని నాటుతాను అనమాట. సో గొయ్య బౌండరీ ఒక్కటే నాకు కనబడుతుంది, లోపలంతా మొక్కలన్నీ మొలిచేసాయి. సో కొంచెం గుల్ల చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏ మొక్క వేసినా కొంచెం లూజ్ చేసుకుంటే ఏంటంటే వాటి రూట్స్ స్ప్రెడ్ అవ్వడానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట. సో దట్ అవి కూడా బాగా గ్రో అవుతాయి. సో మొత్తం గొయ్యతో తవ్వేసాను. ఈ గొయ్యలో మొక్కని ప్లేస్ చేస్తాను. మొక్కని ప్లేస్ చేసి చుట్టూ ఇంకా మట్టి వేసేయడం. ఎర్లీ మార్నింగ్ ఇలాంటి వర్క్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను డబ్బింగ్ కూడా ఈ మొక్కల దగ్గర నిల్చొనే చెప్తున్నాను, నైట్ టైం. మీకు వీటి ప్రోగ్రెస్ ఎవ్రీడే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇవి రేపటికి ఎంత ఎదుగుతాయో కూడా చూపిస్తాను. సో ఇంకా వాటర్ పెట్టేశాను అనమాట. దానికి నీరు కంపల్సరీ పెట్టాలి వేసిన వెంటనే, ఎందుకంటే ఆ రూట్స్ ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. ఇప్పుడు నుండి ఇంకా అది గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోద్ది. సో ఈ మొక్క నాటినట్టు ఇంకా మిగతా వాటిని కూడా నాటాలి. సో ఈ మొక్క ఏంటంటే అలాగా మొదల దగ్గర కట్ చేస్తాం అనమాట. సో దట్ అది ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది దాని గ్రోత్. దాన్ని బట్టే నేను మీకు చెప్పగలను రేపటి నుండి దాని గ్రోత్ ఎంత అయిందనేది రేపటి నుండి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇంకా 8 bits ఉన్నాయి. ఆ 8 bitsని ఇప్పుడు క్లియర్ చేసి
ఒక్కొక్క పిట్లో ఒక్కొక్క మొక్కని నాటేయాలి. ఆల్రెడీ ఒకటి నాటేశాను, ఇంకా 8 బ్యాలెన్స్ ఉన్నాయి. సో సెకండ్ పిట్ తవ్వుతున్నప్పుడు నాకు ఎర్త్వార్మ్ కనబడింది. ఇది ఫార్మర్కి చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఎందుకంటే ఇది సాయిల్ని చాలా గుల్ల చేస్తుంది. అలా గుల్ల చేయడం వల్ల భూమికి బలం దొరుకుతుంది, చాలా బాగుంటుంది, హెల్తీగా ఫామ్ ఉంటుంది అనమాట. అసలు ఇది లేకపోతే ఆ ఫామ్లో ఇంకేది పండదు, అది అంత ఇంపార్టెంట్ అనమాట. సో పిట్స్ అన్నీ తవ్వేశాను. ఈ ఒక్క పిట్ దగ్గరే ఈ గడ్డి మొలిచేసింది. ఇప్పుడు దీనికి ఒక పట్టు పట్టాలి. సో కొడవలు తెచ్చుకొని నీట్గా కట్ చేసుకున్నాను గడ్డంతా కట్ చేసిన తర్వాత దాన్ని అప్రూట్ చేయాలి. అప్రూట్ చేయడానికి కెత్తని తెచ్చుకున్నాను. సో ఈ టూల్స్ అన్నీ ఏంటంటే బేసిక్ అనమాట. ఈ టూల్స్ లేకపోతే మనం అసలు ఏ పని కూడా చేయలేం. సో దాన్ని అప్రూట్ చేసేసాను ఈజీగా. అండ్ అన్నీ ప్లాంట్ చేసేసాను. సో ఒక్కొక్క దానికి ఇంకా వాటర్ పెట్టేస్తున్నాను. 6కి స్టార్ట్ చేస్తే వర్క్ అయితే 8కి ఫినిష్ అయింది మొత్తం. సో ఇంకా సెంటర్కి వెళ్ళి అప్లోడ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇంకా నా టేబుల్ దగ్గర కూర్చున్నాను. రామ్ మందిర్ అయితే ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ స్టేజెస్లోనే ఉంది. మోస్ట్లీ రేపటికి ఇది అయితే ఫినిష్ అయిపోద్ది. మీకు వ్లాగ్లో చూపిస్తాను రేపు వ్లాగ్లో. సో ఇంకా నాన్ స్టాప్గా పెయింట్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. పెయింట్ వర్క్ ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకంటే చాలా చిన్న వాటి మీద పెయింట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఇది ఈవినింగ్కే అసలు అది ఎంత గ్రోత్ అయిందో చూపిస్తాను చూడండి. మార్నింగ్ చూపించాను, ఇందాక ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, చూసారా ఇంత చిన్నది ఆల్రెడీ గ్రో అయిపోయింది, 1/2 ఇంచ్ గ్రో అయింది. అలా కట్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది అనమాట దాని గ్రోత్ ఏ రకంగా ఉందనేది. సో ఇదంతా బనానా ప్లాంటేషన్ అవుతుంది. దీని పక్కనే మాకు సపోటా చెట్టు ఉంది. అమ్మ చెప్పారు పెద్దవయ్యాయి అన్నీ తెంపేద్దామని. సో తెంపుతున్నాను. అసలు చాలా పెద్దవే ఉంటాయి మా దగ్గర సపోటా. మీకు చూపిస్తాను సైజ్ ఏ సైజులో ఉంటుందో. అలాగా చెక్ చేసుకునేసరికి చాలా టైం అయిపోయింది. అదేంటంటే ఎవ్రీ కార్నర్లో చెక్ చేసుకోవాలి, ఇటు అటు ఎక్కడుందో కనబడదు ఆ బుషెస్లో. సో చూసారా సైజ్ ఎంత ఉందో. ఈ సైజ్ అయితే మార్కెట్లో ఎక్కడా కనబడదు, దీనికంటే చిన్న సైజే అమ్మేస్తారనమాట. సో ఈరోజు తెంపినవన్నీ సుమారుగా ఒక 2.5 kg వరకు వచ్చాయి మాకు. ఇవి 100 to 125 రూపీ వర్త్ అనమాట. సో ఈవినింగ్ అయితే క్లైమేట్ మళ్ళీ టోటలీ మారిపోయింది, ఇంకా పెద్ద వర్షం వచ్చేటట్టుగా మారిపోయింది. మేఘాలు కూడా ఎగ్జాక్ట్ మా ఇంటి పైనే ఉన్నాయి. ఇంత పెద్ద మేఘం కానీ అసలు పెద్దగా అయితే వర్షం ఏమీ పడలేదు, లైట్గా వర్షం పడింది. మాకు కరెంటు కూడా తీసేశాడు. కరెంటు మళ్ళీ అరౌండ్ 8:30కి అలా వచ్చింది. నేను మళ్ళీ నా టేబుల్ దగ్గరికి వచ్చేసాను. సో రామ్ మందిర్ అయితే ఇంతవరకు వచ్చింది. ఇంకా మీకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. రేపటికైతే కంప్లీట్ అయిపోయింది. రేపటి వ్లాగ్లో అయితే ఫినిష్డ్ ప్రోడక్ట్ మీకు చూపిస్తాను. సో ప్రైస్ డీటెయిల్స్, ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా అవైలబుల్ ఉంటుంది అన్నీ మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేమో డిన్నర్ టైం అయింది గంట గడికి. సో వచ్చేసాడు వీడైతే, అల్లరి మామూలుగా చేయడు. ఓకే గైస్, ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. సీ యూ టుమారో, బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్.